వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీరాని. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చెబుతూ ఉంటారు. కాలం కలిసొస్తే పాత శత్రువులే కొత్త ఆపద్బాంధవులుగా మారొచ్చు. ఈ మాట ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు అక్షరాలా సరిపోతుంది. 28 ఏళ్ల పాటు బెంగాల్ను తన గుప్పెట్లో పెట్టుకున్న ఫైర్ బ్రాండ్ లీడర్ మమతా బెనర్జీ ఇప్పుడు తన రాజకీయ జీవితంలోనే అత్యంత దయనీయమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు అధికారం కోల్పోవడం, మరోవైపు సొంత పార్టీలో తిరుగుబాటు, అన్నిటికంటే ముఖ్యంగా తాను ఏ నియోజకవర్గం నుంచైతే పోటీ చేశారో అక్కడ కూడా ఓడిపోయి కనీసం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టలేని పరిస్థితికి దీదీ చేరుకున్నారు. సరిగ్గా ఇలాంటి విపత్కర సమయంలో ఒకప్పటి ఆమె శత్రువు, ఆమెను గద్దె దించాలని కంకణం కట్టుకున్న ఒక బహిష్కృత నాయకుడు ఇప్పుడు మమతకు ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడు. నీకోసం నా ఎమ్మెల్యే సీటు త్యాగం చేస్తాను, నా నియోజకవర్గం నుంచి నిన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తాను అంటూ ఒక లైఫ్ లైన్ విసిరాడు. అసలు మమతా బెనర్జీకి సీటు ఆఫర్ చేసిన ఆ నాయకుడు ఎవరు? ఒకప్పుడు దీదీపై కారాలు మిరియాలు నూరిన ఆ నేత ఇప్పుడు ఎందుకు కరిగిపోయాడు? సువేందు అధికారి దెబ్బకు పతనమైన టీఎంసీ భవిష్యత్తు ఏంటి? బెంగాల్ పాలిటిక్స్ లో ఇప్పుడు నడుస్తున్న ఈ బిగ్గెస్ట్ గేమ్ ఏంటి? లెట్స్ వాచ్. అసలు దీదీకి ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలంటే బెంగాల్లో జరిగిన తాజా పరిణామాలను ఒకసారి చూడాలి. ఒకప్పుడు తన శిష్యుడైన సువేందు అధికారి నందిగ్రామ్లో మమతను ఓడించినప్పటి నుంచి ఆ కసి ఆవిడిలో అలాగే ఉండిపోయింది. ఆ పగతోనే ఈసారి భవానీపూర్లో సువేందుపై పోటీకి దిగింది. కానీ ఊహించని విధంగా సువేందు అధికారి చేతిలో దీదీకి ఘోర పరాభవం ఎదురైంది. దీంతో బెంగాల్ అధికార పీఠం చేజారిపోవడమే కాదు, పార్టీలో విపరీతమైన ముసలం మొదలైంది. దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆధిపత్యాన్ని తట్టుకోలేని పార్టీ సీనియర్లు బహిరంగంగానే తిరుగుబాటు చేశారు. కీలక నేత రితభ్రత బెనర్జీ నాయకత్వంలో టీఎంసీ రెండు ముక్కలైంది. మెజార్టీ ఎమ్మెల్యేలతో రితభ్రత బెనర్జీ ప్రతిపక్ష నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే తాను స్థాపించి తన రక్తం ధారపోసి పెంచిన పార్టీలోనే ఇప్పుడు మమతా బెనర్జీ ఒక అనాథలా మారిపోయారు. కనీసం అసెంబ్లీలో కూర్చోవడానికి సీటు కూడా లేకుండా పోయింది. ఈ టైంలోనే ఒక అనూహ్యమైన నేత ఎంట్రీ ఇచ్చాడు. దీదీకి ఈ ఆఫర్ ఇచ్చిన నాయకుడి పేరు హుమాయూన్ కబీర్. ముర్షిదాబాద్ జిల్లాలో అత్యంత బలమైన ముస్లిం నేత. అసలు ఈ కబీర్ కథ ఏంటంటే, ఇతను ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడు. అయితే గతంలో అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగినప్పుడు బెంగాల్లో బాబ్రీ మసీదు లాంటి నిర్మాణానికి తానే శంకుస్థాపన చేస్తాను అని కబీర్ బహిరంగంగా ప్రకటించాడు. అది వివాదాస్పదం కావడంతో గతేడాది దీదీ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ నుంచి గెంటేయడంతో రగిలిపోయిన కబీర్ దీదీని గద్దె దించడమే లక్ష్యంగా ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అనే పేరుతో పార్టీని స్థాపించాడు. అప్పటి నుంచి టీఎంసీని, మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చాడు. కట్ చేస్తే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత జిల్లా అయిన ముర్షిదాబాద్లోని నవదా, రెజీనగర్ అనే 2 అసెంబ్లీ స్థానాల నుంచి కబీర్ ఘన విజయం సాధించాడు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక నేత 2 సీట్లలో గెలిస్తే ఒకదానికి ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఇక్కడే కబీర్ ఒక పొలిటికల్ మాస్టర్ మైండ్ లా ఆలోచించాడు. తన పాత పగను పక్కన పెట్టి మమతా బెనర్జీకి ఒక బంపర్ ఆఫర్ ప్రకటించాడు. కబీర్ మీడియా ముందుకొచ్చి తన సీటు త్యాగం చేస్తానని ప్రకటించడంతో బెంగాల్ రాజకీయ వర్గాలు షాక్ కు గురయ్యాయి. మమతా బెనర్జీ గనక స్వయంగా నా దగ్గరకు వస్తే నేను రెజీనగర్ సీటుకు రాజీనామా చేస్తాను, ఆమెను అక్కడి నుంచి పోటీ చేయించి ఖచ్చితంగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశాడు కబీర్. అక్కడితో ఆగిపోలేదు. మమతకు ఒక సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఒకవేళ ఆమె పంతానికి పోయి మళ్లీ నందిగ్రామ్లో బై ఎలక్షన్ వస్తే అక్కడి నుంచి పోటీ చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఓడిపోతుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగోలేదు. ప్రజలు ఆమె మాట వినే స్థితిలో లేరు. కానీ రెజీనగర్లో అలా కాదు. అక్కడ హుమాయూన్ కబీర్ మాటే ఫైనల్. నేను చెబితే అక్కడి జనం దీదీకి ఓట్లు వేస్తారు, ఆమెకు అసెంబ్లీ గేట్లు తెరుస్తాను అని ఆయన ఛాలెంజ్ చేశాడు. తనను పార్టీ నుంచి అవమానించి గెంటేశారన్న కోపం ఉన్నప్పటికీ ఈ రోజు మమతా బెనర్జీ పడుతున్న కష్టాలు చూస్తుంటే తనకు బాధగా ఉందని, రాజకీయాల్లో తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం దీదీనే అని కబీర్ ఎమోషనల్ అయ్యాడు. ఒక రకంగా తన రాజకీయ గురువు కష్టాల్లో ఉన్నప్పుడు కబీర్ ఇస్తున్న గురుదక్షిణ ఇది అని విశ్లేషకులు చెబుతున్నారు. నిన్నటిదాకా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానన్న నాయకుడే ఇప్పుడు ఆమెకు పునర్జన్మ ఇస్తానంటున్నాడు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది.
మమతా బెనర్జీకి ఒక భారీ పొలిటికల్ ఇమేజ్, దానికి మించిన ఈగో ఉంటుంది. తన పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డ ఒక నేత దయ మీద అతడు వదిలేసిన సీట్లో ఆమె పోటీకి దిగుతుందా అన్నది ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్న. మరోవైపు సువేందు అధికారి నాయకత్వంలో బీజేపీ అధికార వర్గం అత్యంత బలంగా ఉంది. ఒకవేళ దీదీ గనక రెజీనగర్ నుంచి బరిలో దిగితే ఆ ఉప ఎన్నికల్లో ఆమెను ఓడించడానికి అధికార యంత్రాంగం తమ సర్వశక్తులా ఒడ్డుతుంది. టీఎంసీ ఇంటర్నల్ వర్గాల సమాచారం ప్రకారం బెర్హంపూర్ లోక్ సభ నుంచి గెలిచిన మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్తో ఎంపీ పదవికి రాజీనామా చేయించి ఆ సీటులో దీదీ పోటీ చేస్తారని ఒక వార్త కూడా నడుస్తుంది. కానీ యూసఫ్ పఠాన్ రాజీనామా చేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. దాంతో కబీర్ ఆఫర్ చేసిన రెజీనగర్ సీటు ఇప్పుడు దీదీకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మారింది. ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేని రాజకీయ చదరంగం పశ్చిమ బెంగాల్లో నడుస్తుంది. ఒకవేళ దీదీ ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసి ఇంకెక్కడి నుంచైనా పోటీ చేసి ఓడిపోతే బెంగాల్ రాజకీయాల్లో దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిన మమతా బెనర్జీ శకం శాశ్వతంగా ముగిసిపోయినట్లే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.